అందుకే ఎవరిని ఎక్కువగా అభిమానించకూడదు అంటారు. బాగా నమ్మితే ఇదిగో ఇలా శాస్తి చేస్తారు. పద సరస్వతి. చిట్టి, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ స్వామి. నేను కోరుకున్న వెంటనే నా మొర ఆలకించి వీళ్ళలో వీళ్ళకి గొడవ పెట్టావు. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వున్నావు దేవుడా, నువ్వున్నావు. వీళ్ళు నిజంగానే సపోర్ట్ చేస్తున్నారా? సీతక్క కొట్టిన కోపంలో అలా అంటున్నారా? దాక్షాయిని, ఇక నుంచి నువ్వు చెప్పినట్టు మన ఫుల్ సపోర్ట్ మంజులక్కకే. సీతక్క పెత్తనానికి మనం అడ్డుకట్ట వేసి మంజులక్కకే ఈ ఇంట్లో పెత్తనం వచ్చేలా చెయ్యాలి. ఖచ్చితంగా మనం మంజులక్కకే సపోర్ట్ చేయాలి. నిజంగానే వీళ్ళు నా దారిలోకి వచ్చారు. ఇక నేను చక్రం తిప్పు. ఇప్పుడు నాతో గడుపును పెట్టుకోండి. సరస్వతి, సారీ, గట్టిగా తగిలిందా? అయ్యో, అసలు నీ చెయ్యే నాకు తగలలేదక్క. నిజంగా నువ్వు కొట్టావని ఆ పొట్టిది నమ్మేంత పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసావు. అక్క, నెక్స్ట్ ఏం చేద్దాం అక్క? రాజన్నయ్యని పొద్దున్నే కోయదూర గెటప్ వేసుకుని రమ్మని చెప్పాను. అన్నయ్య చెప్పినట్టు మీరు ఫాలో అయితే చాలు. సరే అక్క. డన్ అక్క. గట్లనే అక్క. మన ప్లాన్ వర్కౌట్ అయ్యే వరకు దాని దృష్టిలో విడిపోయి మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే కలిసిందాం. అలాగే అక్క. ఏమైందక్క? కాఫీలో ఎవరైనా ఉప్పేస్తారా? అదేంటి దాక్షాయిని, తెల్లగా ఉంటే పంచదార అన్నావు కదా, ఉప్పు కూడా తెల్లగానే ఉంటుందా? ఓవర్ యాక్షన్ చేయకు. ఉప్పు తెల్లగా ఉంటుందని కూడా తెలియదా నీకు? అదేంటి మంజులక్క అలా కసురుకుంటావు? నీకోసం కష్టపడి కాఫీ పెట్టడం రాకపోయినా పెట్టి తీసుకొచ్చాను. నిన్నటి దాకా సీతకు మంచిదని నమ్మినట్టే కిచెన్ లో షుగర్ మాత్రమే తెల్లగా ఉంటుందని భ్రమపడ్డాను. తప్ప అక్క? ఉంది, మాట విలువగా ఉంది, మనసు వెన్నలాగుంది. అందుకే సీతమ్మ తల్లి పేరుతో ఈ తల్లిని పిలిచిన. కుర్రో కుర్రు, ఈ ఇంట్లో అశాంతి గడియ గడియకి విలయతాండవం చేస్తుంది. మరి పరిష్కారం ఏంటి దొరా? కుర్రో కుర్రు. పీవైకే వ్రతం చేస్తే అంతా మంచిగా ఉంటుంది. ఈ వ్రతం పూర్తయ్యేదాకా దేనికైనా పంచభూతాల్ని వాడాలి తప్ప లోహంతో చేసిందేది వాడకూడదు. కోనా దస్కా తీసొస్తుంది. 10కి 30 వస్తుందన్నమాట. దస్కా తీస్. అంతేకాదు, ఇంకా ఏం చెయ్యాలి అంటే ఏంటో అన్ని నాకు భలే కలిసొస్తున్నాయి. మీ కుటుంబానికి ఉన్న శాపాన్ని నిజం చేసే స్త్రీ ఆ అమ్మాయి. నేటి నుంచి సరిగ్గా 21 రోజుల్లో భాద్రపద శుద్ధ అమావాస్య వస్తుంది. నువ్వు ఆ లోపల గ్రహాన్ని తరిమి వెయ్యాలి, లేకపోతే నీ కుటుంబం అంతా గందరగోళమే. బావగారు అడ్డుపడినా సరే దానికి మన ఇంట్లో కాలం చెల్లేలా చేస్తాం.
డబ్బులు చెల్లుబాటు అవడం విన్నాను కానీ ఈ కాలం చెల్లడం ఏంటి దాక్షాయిని? నీ దమాకేమన్నా మోకల్లో ఉందా సరస్వతక్క? కాదే, అరికాల్లో ఉంది. ఆపండి. సరస్వతి, కాలం చెల్లడం అంటే ఆ మంజులకి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే టైం దగ్గర పడిందని అర్థం. అవునా? ఓరి నాయనో, అర్జెంటుగా 30 రోజుల్లో హిందీ భాషా పుస్తకం తెచ్చేసుకుని తెలుగు నేర్చేసుకోండి. ఈ పీవైకే వ్రతం, దానిని పంపించేయడానికి రాజన్నయ్యతో మనం ఆడించిన నాటకం ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుమానం రాకూడదు. దానికి అసలు ఏ మాత్రం అనుమానం రాకుండా నేను దాక్షాయిని కలిసి దాంతో 3 చెరువుల నీళ్లు తాగిస్తాం కదక్కా. నువ్వేం టెన్షన్ పడద్దు. దాక్షాయిని, చెప్పక్క. ఆ, మంజుల ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నిన్ను దొంగం చేసినందుకు, మారుతిని కొట్టినందుకు కూడా అది శిక్ష అనుభవించాలి. అదంతా మాకు వదిలేక మేము చూసుకుంటాం కదా. సరే, జాగ్రత్త. ఆ డేట్ మీద మార్కు చేయడానికి గల కారణం నేను అడిగిన ఆయన చెప్పరు. మంజులకి సంబంధించి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఈయన లోపల మదన పడుతున్న కారణానికి ఆ డేట్కి ఏదైనా శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నారా? ఏమై ఉంటుంది? అది ఏమైనా సరే నా భర్తని మాత్రం నేను కాపాడుకుంటాను. అయ్యో, అమ్మా! ఏమొచ్చిందే మీరు నన్ను ఇలా పాడేశారు? సారీ అక్క. నిన్ను లేపుదామని దుప్పట్లాగాం. నువ్వు అలా డొల్లిపోతావని మాకు తెలీదక్క. అయినా నువ్వు భలే కామెడీ అక్క. ఎవరైనా దుప్పటి కప్పుకుని పడుకుంటారు, నువ్వేంటి అలా చుట్టుకున్నావు? మీరేంటే ఇంత రాత్రి వేళ నా నిద్ర పాడు చేశారు? వెళ్ళండి, నేను పడుకోవాలి. వెళ్ళండి, నేను పడుకోవాలి. అయ్యో, అక్క, ఏంటక్క మళ్ళీ పడుకుంటున్నావు? నీ దస్కా తీసు, బావగారి పక్కన భార్య స్థానం, ఈ ఇంట్లో పెత్తనం 3 పోతాయి. మాదేం పోయింది? నువ్వు పడుకో. పద దాక్షాయిని, ఎప్పటిలాగే మన సీతకి సారీ చెప్పి ఆవిడ పక్కన చేరిపోదాం. ఆగండి ఆగండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. వ్రతం స్టార్ట్ చేద్దాం. అక్క, స్నానం చేసొస్తావా? అది కూడా బాత్రూంలోనా? కోయదొర ఏం చెప్పాడో గుర్తుందా నీకు? పంచభూతాలనే ఉపయోగించాలని చెప్పాడు. అంటే 6 బయట మాత్రమే స్నానం చేయాలి. పదక్క, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయ్యో, నాకింత తెల్లవారుజామునే అలవాట్లేదు. పదక్క, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పద, 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 పద. అయ్యో, పదక్క. పద. అయిపోయింది. అయితే వెళ్ళి టవల్ తీసుకురండి. అక్క, నువ్వు మళ్ళీ పూజని తప్పుదోవ పట్టిస్తున్నావు. కోయదొర ఏం చెప్పాడో మర్చిపోయావా? ఏం చెప్పాడు? తుడుచుకోకుండా ప్రదక్షిణలు చేయమని చెప్పాడు. చెప్పాడా? అంటే మేము అబద్ధం చెప్తున్నావనా? చెప్పే ఉంటాడులే. సరే పద. పద పదక్క. పద పదక్క. ప్రదక్షిణ చెయ్యి. కమాన్ స్టార్ట్. దస్కా తీసక్క, చెయ్యి చెయ్యి. అక్క, దస్కా తీస్. వెళ్ళు 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 వెళ్ళు. దానికి చుక్కలు కనిపిస్తున్నాయని మనం అనుకుంటే సరిపోదు. రామరాజు గారి పక్కన పర్మనెంట్ భార్య స్థానం, 10 ఎకరాలకి తోడుగా ఇంకో 30 ఎకరాల ఆశే దానికి కళ్ళ ముందు కనపడుతుంటే, ఐస్ ముక్కలతో స్నానం, తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు దానికి ఏ పాటి?
వ్రతం చేస్తే జేజమ్మ దిగిరావాలి, పని చేస్తే నడుం పడిపోవాలి. అలాంటి టాస్కులు పెట్టగలిగితేనే అది ఇంట్లో ఉండలేక తోక ముడుస్తుంది. చూద్దాంలే అక్క, ఇప్పుడే కదా ఆట షురు అయింది. నువ్వైతే పూజ గాని. ఉమ్. జ్యోతిష్ శాస్త్ర పండితుడు అయిన రావణాసురుడు పతివ్రతను కోరుకుంటే లంకా నాశనానికి దారితీసింది. వ్రతాలు ఆచరించినంత మాత్రాన, పూజలు చేసినంత మాత్రాన మనది కాని పరాయి సొమ్ము మీద ఆశపడితే వ్రతభంగం జరిగి నీ దుర్బుద్ధికి గుణపాఠం జరుగుతుందే తప్ప నువ్వనుకుంటున్నట్టు నా భర్త రామరాజు గారు కానీ ఈ ఇంటి పెత్తనం కానీ ఎప్పటికీ నీ సొంతం కాదు. నీ పైత్యం కొన్నాళ్ళు నిన్ను సంతోష పెడుతుందేమో కానీ నువ్వు మారకపోతే తర్వాత నీకు పుట్టగతులు లేకుండా చేస్తుంది. జాగ్రత్త. కోయిదూర వేషమనేసరికి కొంచెం కింద మిందైనా అవు గా పొట్టిదానికి వచ్చింది నేనేనని ఏమైనా డౌట్ కొట్టిందా ఏంది? ఏం రాలే అన్నా, నువ్వైతే బాగానే దబాయించినావు. ఈ దిక్కెళ్ళి అటువంటి గలత్ పనులు చేయకు. గట్లనే సెల్లే. అవు ఇంతకీ పూజ షురు అయిందా లేదా? ఈ పూజ ఏదో నిజంగానే ఉన్నట్టు అడుగుతావిందన్నా. గప్పొట్టి దాన్ని పరేషాన్ చేయనీకి దమాక్లో ఏదొస్తే గదే చేసుడు కదా. అవు అనుకో సెల్లే, నాకైతే ఒక విషయం సమస్గాలే. గిదెందుకు? అమ్మో, ఏసిన నాకే గిట్లుంటే అది లోపలికి పోతే సచ్చి ఊరుకుంటుంది బిడ్డ. అక్క తొందరగా ఈ చీర కట్టుకునిరా, పూజ మొదలు పెడదాం. పద. అలాగే వెళ్ళక్క. దగ్గు మొదలైంది. ఇంతకీ ఇదంతా ఎవరు చేసుంటారు? అక్క మనకి ఆలోచన కన్నా ఆచరణ ముఖ్యం. ముందు వ్రతం పూర్తి చేయక్క. నేనెందుకు ఆపుతాను? ఖచ్చితంగా కోయిదర్ చెప్పినట్టు వ్రతం పూర్తి చేసి తీరుతాను. దాక్షాయిని, ఇప్పుడు ఏం చేయాలి? నైవేద్యం చేయాలక్క. పద సరస్వతి రా. ఏంటి ఇలా తీసుకొచ్చావు? అవతల నాకు బోలెడన్ని పనులున్నాయి. ఏంటో త్వరగా చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. దేకో. నేను తమాషాలు దిగడం కాదు, మీరు తమాషాలు చేయడం మానేయండి. లేదంటే 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 ఆ? లేదంటే ఏం చేస్తారు? కొడతారా? నేనే కాదు, దాక్షాయిని కూడా మంజులాగే సపోర్ట్ చేస్తోంది. ఇద్దరం కలిసి మంజులతో ఈ వ్రతం చేయించి తీరుతాం. రామరాజు గారి భార్య మంజులే అని నిరూపించి తీరుతాం. ఇదే మా శపథం. మీ శపథాలు చేయి నాకెల్లా. ఏమొచ్చిందే మీకు? దేవత లాంటి సీతావతిని కాదని ఆ కంత్రి దానికి సపోర్ట్ చేస్తున్నారు? పిచ్చేమన్నా పట్టిందా మీకు? ఇదిగో, నువ్వు ఇలాగే పిచ్చిగా వాగితే నేను కూడా పీవైకి వ్రతం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ పీవైకే వ్రతం అంటే పతియోగక్షేమమే కదా. అక్క ఏది ఒకసారి నీ చెయ్యి నాకివ్వు.
ఆహాహాహా. సరస్వతి ఈ మధ్య ఎంత తెలివిగా ఆలోచిస్తోందో. నీ తెలివితేటల ముందు నా తెలివితేటలు ఏ పాటి దాక్షాయిని. మంజులక్క వ్రతానికి భంగం కలగకుండా అప్పటికప్పుడు తన చేత్తో పాలు పొంగకుండా ఆపగలిగావంటే నీది మామూలు తెలివా? ఏ హ్యాపండి, ఏడ్చినట్టే ఉన్నాయి మీ తెలివితేటలు. మీ తెలివితో నా చేయి తగలబెట్టారు. ఇంట్లో బర్ణాలుంటే తెచ్చిపెట్టండి, రాసుకొని చేస్తాను. అక్క, చావాలంటే బర్ణాలు ఎలా ఉపయోగపడుతుంది అక్క? విషం కదా తాగాలి. ఏ చేస్తానంటే నిజంగా చేస్తానని కాదే, ఫ్లోలో చేస్తానన్నా. సమయానికి వచ్చారు. హారతి తీసుకోండి. ఈరోజు భాద్రపద శుక్రవారం. భర్త చేతుల మీదుగా నాకు కొంగులో పసుపు కుంకుమలతో కూడిన తాంబూలం ప్రసాదిస్తే మన భార్యాభర్తల బంధం కలకాలం చల్లగా ఉంటుందండి. అలాగే సీత. ఆ, అయ్యయ్యో, చూసావా మంజులక్క ఈ దారుణం? పేరుకి వ్రతమేమో నువ్వు చేస్తున్నావు, అక్కేమో బావగారి దగ్గర తాంబూలంతో ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇదెక్కడి న్యాయం అక్క? అవును కదా, ఇది అన్యాయమే కాదు, మోసం కూడా. టాస్ నేను గెలిచి వ్రతం చేస్తుంటే సీతక్క ఎలా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది? దీనికి నేను ఒప్పుకోను. దీనిలో వేయండి. ఆగండి, నాకు చెందాలంటే మళ్ళీ నువ్వు తీసుకుంటానంటావేంటి? కష్టం వచ్చినా నీతి తప్పకూడదు, సమస్యలు ఎదురైన పద్ధతులు మారకూడదని నువ్వే చెప్పావు కదా. టాస్ గెలిచిన నాతో వ్రతం చేయిస్తూ ఇలా భర్తతో ఆశీర్వాదం తీసుకోవడం ధర్మమేనా అక్క? నువ్వు మాట్లాడే దానిలో అర్థం ఉందా మంజుల? నేను చేసిన పూజ వేరు, నువ్వు చేస్తున్న వ్రతం వేరు. నువ్వు ఎన్నైనా చెప్పక్క, ఆయన నుంచి ఈ పసుపు కుంకుమలు నేనే తీసుకుంటాను. సీత, పొద్దు పొద్దున ఈ గొడవలు అవసరమా? సరేలేండి, ముచ్చట పడుతుంది కదా తనకి. కెమికల్ యాక్చువల్ గా 10 మినిట్స్ తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అది సమయానికి ఇక్కడ పనిచేసింది. అక్క, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, రాజన్నయ్య మళ్ళీ కోయిదొరలా వస్తాడు. అతనేం చెప్తాడో అది మీరు ఫాలో అవ్వండి. చిట్టి నేను మాత్రం ఇందులో కలగ చేసుకోం. ఏం చేస్తారో మీ ఇష్టం, చేసుకోండి. అలాగే అక్క. పూర్తి చేస్తాను. సరే కూనా, చన్నీళ్లతో స్నానం చేసావా? ఐసు ముక్కలు వేసుకుని మరీ పోసుకున్నాను దొరా. అయితే అమ్మవారు నిన్ను కరుణించి తన్ని తగలేస్తది. దొరా, అమ్మవారు మా మంజులక్కని తన్ని తరిమేయడం ఏంటి? వ్రతం మొదలుపెట్టింది కదా. తప్పుగా అనుకోకే కూనా, ఈ కూనకి కష్టం రాకుండా తన్ని తరిమేస్తది అంటున్నాను. సరే సరే, పూజ మొదలు పెడదాం. ముందు లోపలికి కుర్రో రండి. కుర్రు. రాక నా వల్ల కాదు అక్క, అమ్మో,
ఏం కాదక్క. దాక్షాయిని వద్దు దాక్షాయిని. అక్క దస్కా తీసక్క. నువ్వు గెలుస్తావా ఓడిపోతావా? షూ. ఒకవేళ నువ్వు కాదు అన్నావంటే సీతకు గెలిచినట్టు అవుతుంది. చెప్పు, నువ్వు ఓడిపోతావా గెలుస్తావా? నువ్వు చెప్తోంది నిజమే కానీ దాక్షాయిని ఇలా కాదు, నేను పట్టుకుంటాను నువ్వు కానీ. కానీ కునా కానీ నేను చేపట్టుకుంటాను నువ్వు కానీ. ఆ, జై కాళీ మహంకాళీ. దొరా సరేనా? అమ్మవారికి పెట్టండి. కునా నీ అరుపులు తగ్గిస్తే నేను వ్రతం స్టార్ట్ చేస్తా. ఆక్వాక్వా క్రిక్వాక్వా అత్తిలి బరబరా భం బరబరా. ఉపాసన తిప్పితి భం 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 భం. మారుతి సుజుకి సియాజ్ సియాజ్ సియాజ్. కాళీ మహంకాళీ భం 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 భం. దొరా మీరు మంత్రాలు చదువుతున్నారా లేకపోతే పేర్లు చెప్తున్నారా? నువ్వు బాగా ఆలోచించుకో మరి. అయితే మేము కూడా సీతక్క వైపే వెళ్ళిపోతాం. నేను చేస్తాను. ఇంకొకటి గుర్తుంచుకోండి, నువ్వు తిరుగుతున్నంతసేపు మీరిద్దరూ ఈ వేప మండలు తీసుకుని వీపు మీద చల్ 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 అని పీకుతూ ఉండాలి. అలాగే దొరా, అలాగే, అలాగే. అలాగే అలాగే. అది. అక్క లేగక్క. లే అక్క. లేండి. లేగక్క లే. పట్టుకో. పట్టుకో. అమ్మవారికి ఆగ్రహం తెప్పించకని చెప్పానా? పదండి. పదక్క పదక్క. పద పద. కోనలు చల్ చల్ చల్. చేస్తుంది దొరా. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. పలుకమ్మా పలుకు. నువ్వు చేసిన ఈ తప్పుకి ఈ రోజు మొత్తం ఏది తినకూడదు, తాగకూడదు. ఈ రోజంతా నువ్వు పూజ గదిలోనే కూర్చోవాలి. పచ్చి గంగ కూడా ముట్టకూడదు. అలా చేస్తేనే ఆ అమ్మవారి ఆగ్రహం నుంచి నువ్వు తప్పించుకోగలవు. ఆ పొట్టి దానికి తిండి తిప్పలేవు. నేరిసంతో కళ్ళు తేలేసింది. పాపం ఏమైనా అవుతుందేమో చిట్టి. ఈ రాజన్నయ్య ఒకడు పావలా చేయమని చెప్తే 10 రూపాయలు చేస్తాడు. కదలకుండా కూర్చోమని చెప్పాడు, సరే. తిండి కూడా వద్దని చెప్పడం ఎందుకు? నీకు మరీ ఇంత జాలెందుకక్క? ఒక పూట కడుపు మాడితే ఏం కాదులే. హ్మ్. అవును, చిన్నోదిల్ని ఇద్దరు ఏరి? చిన్నోదిల్ని ఇద్దరు ఏరి? నాని, నీకు ఇంకో విషయం తెలీదా? అన్నయ్య పక్కన భార్యగా తన స్థానం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఆ మంజుల గారు ఏదో వ్రతం పూనారు. వీళ్ళిద్దరూ ఆవిడ గారితో ఆ వ్రతం చేయిస్తున్నారు. ఆవిడితో వ్రతం చేయించడానికి వీళ్ళిద్దరికి ఏం పని ఉంటుంది అన్నయ్య? రే నాని, ఆ వ్రతం పేరు నేను అసలు వినలేదు తెలుసా? ఏదో పీకేనో పీకేవైనో ఏదో ఉందిరా. పీవైకే వ్రతం. పీవైకే వ్రతమా? పీవైకే వ్రతం అంటే ఏంటి? అవును, మంజుల తినేసిందా? బావగారు, మంజులక్క ఈ రోజంతా తినకూడదు. వ్రతంలో అపశృతి జరిగిందని కోయిదొర శిక్ష వేశాడు. ఇంకో 10 రోజులు తినకుండా శిక్ష వేసి ఉంటే భలే ఉండేది, మనకు పీడ వదిలిపోయేది. నాని, ముందు నువ్వు తిను. అంతేకాదు, రేపు ఉదయం దాకా వ్రతం నుంచి లేవకూడదు. అలానే కూర్చుని ఉండాలి. అయినా ఏంటన్నయ్యా ఇది? మేమేమైనా అంటే మీకు కోపం వస్తుంది కానీ పెద్ద కోడలిగా పెద్దదిన చేయాల్సిన పనిని ఆవిడ చేయడం ఏంటి? ఆకలితో కడుపులో ఏనుగులు డైనోసార్లు పరిగెడుతున్నాయి.
ఇప్పుడు ఏమైనా తినకపోతే గెలుస్తానేమో కానీ ముందే నీరసంతో చచ్చేలా ఉన్నాను. తింటే ఓడిపోతానేమో. అమ్మో, బయటికి తరిమేస్తారు. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. దాక్షిణి, నెయ్యి వేసుకున్నావా? ఇటివు. ఇదిగో ఈ గుత్తంకాయ కూర, మామిడికాయ పచ్చడి, పప్పు అన్నీ వేసుకో. కడుపు నిండా తిని. తగులుబడే వాడి మీద ఇంకొంచెం పెట్రోల్ పోసినట్టు. మీరేంటి? నేనేమో ఆకలికి తట్టుకోలేకపోతుంటే నా ఎదురుగా కూర్చుని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. సర్లే అక్క, నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, మేము పక్కకెళ్ళి తింటాంలే. సరస్వతి, అన్నట్టు గుర్తొచ్చింది. భోజనం అయ్యాక మనిద్దరం స్వీట్ కూడా తినాలి. కిచెన్ లో ఉంది. మీ ఇద్దరి కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మీ తిండి టాపిక్ ఆపుతారా? సర్లేక్క, మేము పక్కకి వెళ్ళి తింటాం. గుడ్ నైట్. సరస్వతి, దాక్షాయిని. అక్క లేక బయటికి రా. ప్లేట్ ఇవ్వు. పట్టుకో సరస్వతి. లేక లే. నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తోందక్క. మా కళ్ళు కప్పి తినగలవేమో కాని జగన్మాత అమ్మవారి కళ్ళు కప్పి ఎలా మోసం చేయగలవక్క? నువ్వు ఏమీ తినకూడదు. ఏమైంది? తిండి లేక కళ్ళు తిరిగి పడిపోయిందక్క. అయ్యో, మంజులా మంజులా, సరే తీసుకెళ్లి గదిలో పడుకోబెడదాం రండి. ఎందుకక్క? మొహం మీద నీళ్లు కొడితే తనే లెగుస్తుంది. ఉదయం దాకా పూజలో కూర్చోపెడదాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చాలే దాక్షాయిని, తనకేమైనా అయ్యిందంటే తర్వాత మనమే మాటలు పడాలి. అక్క వద్దక్క. ముందు పదండి, నేను చెప్తున్నాను కదా. పద దాక్షాయిని, సాయం పట్టండి, తీసుకెళ్దాం. ఆశ పడే ముందు అది దక్కుతుందో లేదో బేరీజు వేసుకోవాలి. ఏదైనా కోరుకునే ముందు మన అర్హతను తక్కువ వేసుకోవాలి. నా భర్త పక్కన భార్యగా మాత్రమే కాదు, ఈ ఫ్యామిలీలో మెంబర్గా మాత్రంగా కూడా నువ్వు ఏ విషయంలోనూ ఇసుమంత కూడా తూగం. అందని దానికోసం అర్హులు చాచి ప్రాణాలు మీదికి తెచ్చుకోకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకంటూ ఏదో ఒక బ్రతుకుంటుంది. లేదంటే ఎటూ కొరగాకుండా పోతా. నేను అదే అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు తిండి పెట్టాక అది ఇల్లొదిలి వెళ్ళిపోతుంది అన్న నమ్మకం అయితే నాకు పోయింది. అప్పుడు ఒక పని చేద్దామా? పొద్దున్నే మళ్ళీ కోయిదర్ల రాజన్నేని రమ్మని రూల్స్ బ్రేక్ చేసిందని చెప్పి ఇంకా కష్టమైనవి ఏమైనా చేయిద్దాం. అప్పుడు చచ్చినట్టు పారిపోతుంది కదా. అబ్బా, ఇంకేం ప్లాన్ వద్దు సరస్వతి. ఒకవేళ రేపది ఇల్లొదిలి వెళ్ళకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందు మీరు వెళ్ళి పడుకోండి. గెలిపించారు. నువ్వేడ గెలిచినావు? ముందేమో సాంబ్రాణి ఉన్న మూకుడు తిరుగుడు పూర్తి కాకుండానే మానేసినావు. అదైనాక వ్రతం పూర్తి కాకముందే సీతక్క తినమందని తిన్నావు. ఇంకా నీ వ్రతం ఎడ పూర్తయింది? నెత్తిన బుట్ట పెట్టుకొని బయటికి నడు. నడు నడు. ఎక్కడికి నడిచేది? నీకేమైనా చెవుడా? చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా బయటికి వెళ్ళమని చిట్టి చెప్తే మళ్ళీ రివర్స్ లో ఎక్కడికి నడిచేది అని అడుగుతున్నావే? కోయిదర చెప్పిన శిక్షని పూర్తి చేశాను. చిట్టి వేసిన పందెం ప్రకారం నా వ్రతం పూర్తయింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.
మీరే కదా సాక్ష్యం, చెప్పరేంటి దాక్షాయిని? సరస్వతి, సాక్ష్యం నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? నువ్వే చెప్పు దాక్షాయిని, ఎంతైనా నాకు అక్కవి కదా. చూడు మంజుల, నంతా అక్క అని పిలిచారు కదా. నీకు తిక్క పుట్టించాలని నీ పక్కనే ఉండడానికి తొక్కలోది నిన్ను అక్క అని పిలవాల్సి వచ్చింది. మర్యాదగా పెట్టే బేడ సర్దుకొని ఇంట్లో నుంచి బయటకు చెక్కే. ఇదేంటి సడన్ గా పార్టీ మార్చి నాకు రివర్స్ అయ్యారేంటి? పార్టీలు మార్చడానికి ఇవేమన్నా అసెంబ్లీ పాలిటిక్స్ అనుకున్నావా? కిచెన్ పాలిటిక్స్. నిన్ని ఇంటి నుంచి పరారయ్యేలా చేయడానికి నేను నా ముగ్గురు చెల్లెళ్ళు కలిసి ప్లే చేసిన పాలిటిక్స్. వదిన్ని చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ సంతోషమే తన సంతోషంగా భావించే గొప్ప మనసున్న పెద్దదనకి ఈ మంజులని తల మీద దుదిబండలా పెట్టి ఆమె మనసు ఇంకా కష్టపెడుతున్నాడు దేవుడు. నిజమే శ్రవణ్, కాలమే సమాధానం చెప్తుందని గడ్డుకాలం వచ్చిన ప్రతిసారి మనకి మనమే సమాధానం చెప్పుకుంటాం, కానీ ఆ మంచి కాలం జీవితంలో ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఈలోగా మంచి వాళ్లకు కూడా మంచి మీద ఉన్న అభిప్రాయం చచ్చిపోతుంది. ఆమె దీన్ని బరాబర్ చేయాలని చూసింది. మమ్మల్ని కలిపింది నువ్వు బావగారక్క. ఆమెకి నేను థాంక్స్ చెప్పుడింది. చిట్టి, కురిసే వర్షానికి మనకి కనపడే మేఘాలు మాత్రమే కారణం కాదు. సముద్రపు నీరు ఆవిరై మబ్బులుగా ఏర్పడితేనే మనకి వాన పడుతుంది. అలాగే పెద్దవాళ్లగా మీ నిశ్చితార్థం మేం చేసిన మంజుల మీ మీద నింద వేసి ఎంతో గొడవ చేయకపోతే నాని బయటపడి నిన్ను ప్రేమించిన విషయం చెప్పేవాడా? అందుకే ఇష్టం. ఇదిగో ఇలా ఆట పట్టిస్తే నేను అసలు ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటి మీదకి చెప్పు, వస్తున్నావు? ఏం చేస్తావు? నా కాబోయే ఒకటి మీదకి వస్తా. కావాలంటే నీ కాబోయే పెళ్ళానికి లంచం ఇచ్చుకో. ఆపు చిట్టి నీ అల్లరి. మన పెళ్లి ముహూర్తం పెట్టించడానికి మీ అన్నయ్య మా అన్నయ్య కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యి బాబోయ్, నాకు శరమైతుంది. అది ఆడపిల్లలకు ఉండే ఆభరణం, నీకు అస్సలు సూట్ కాదు. నన్నే అంటావు నువ్వు? ఏయ్ నిన్ను ఏయ్ చిట్టి, చేపల బ్రతకగలవు. ఏ మాత్రం నువ్వు ఏమరపాటుతో ఉన్నా నీకు నువ్వుగా ఇల్లు వదిలి పారిపోవడానికి సీత వేసే ఎత్తుగడలకు ఒడ్డున పడిన చేపల గిలగిల కొట్టుకుంటావు. నీ వెనక నేనున్నాను. అక్కడ ఏం జరిగినా భయపడకు. పట్టుదల సడలి పారిపోవాలన్న ఆలోచనని పొరపాటును కూడా నీ మదిలోకి రానివ్వకు. నీకు జరిగిన అవమానానికి రిటర్న్ గిఫ్ట్ నేనిస్తాను. అలాగేనండి. జాగ్రత్తగా ఉండు. నీ జాడ తెలిసే వెసులుబాటు సీతకు అస్సలు కలగనివ్వకు. కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం. రామరాజు పిల్లల జాతకాల ప్రకారం ఆశ్వీజ శుద్ధ దశమి అనగా విజయదశమి రోజు ఉదయం 10:27 దివ్యమైన ముహూర్తం ఉంది. సంతోషం స్వామి. ఆ ముహూర్తానికి లగ్నం ఖరారు చేయండి. అలాగే లగ్నపత్రిక రాసి పంపిస్తాను. చిట్టి, తప్పేం లేదు. అదిగో మాటల్లోనే అక్క వాళ్ళు కూడా వచ్చేసారు.
పాపం చిట్టి మీకోసమే ఎదురు చూస్తోంది. మీరు డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారో కూడా చెప్పేస్తే తన మనసు కూడా శాంతిస్తుంది. ఏం చెప్పమంటావు దాక్షాయిని? మేం పంతులు గారికి 2 జాతకాలు చూపించినాం. లగ్గం పెట్టనీకి వీళ్ళిద్దరి జాతకాలు బిల్కుల్ కలవలేదని చెప్పిండు.